శివుడికి తులసిని ఎందుకు సమర్పించకూడదు? తులసి కేవలం మొక్క మాత్రమే కాదు, హిందూ పురాణాలలో అత్యంత ప్రసిద్ధి చెందినది. తులసి మొక్కలేని హిందువుల ఇల్లు ఉండదు అంటే అతిశయోక్తి కాదు. తులసి పురాణాల్లోనే కాదు, వైద్యపరంగా కూడా అత్యంత ప్రయోజనాలు కలిగిన మొక్క. తులసి అంటేనే పవిత్రమైనది. తులసి పూజతో ఇల్లు సుఖసంతోషాలతో, మహిళలు సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు అని పండితులు చెబుతుంటారు. తులసి ఆకులు, కాండం, వేర్లు, విత్తనాలు అన్నీ ఎందో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించేవే. ఎన్నో విశిష్టతలు కలిగిన తులసి అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టం. అందుకే విష్ణువుని తులసితో పూజిస్తారు, తులసి మాలలు వేస్తారు. తులసి కేవలం ముక్క మాత్రమే కాదు, అదొక ఆధ్యాత్మిక వృక్షం. వైష్ణవ భక్తులు తులసిమాలలు ధరిస్తారు. తులసి పూజించకుంటే పూజ సఫలీకృతం కాదని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక శ్రీకృష్ణుడి తులాభారం కథను పూర్తి మలుపు తిప్పింది కూడా తులసిదళమే. మణులు, మాణిక్యాలు, బంగారం, వెండి ఎన్ని సంపదలు సమర్పించినా ఆయన తులాభారంలో ఒక్క అంగుళం కూడా కదలలేదు. కాని ఒక్క తులసి ఆకు వెయ్యగానే ఆ శ్రీ మహావిష్ణువు ఆ తులసి దళానికి సరిసమానంగా సరితూగాడు. అంటే ఎన్ని కానుకలిచ్చినా ఒక్క తులసి ఆకుకు సమానం అని శ్రీకృష్ణ తులాభారం చెబుతోంది. భక్తితో మనస్ఫూర్తిగా ఒక్క తులసి దళాన్ని సమర్పిస్తే చాలా కరుణించి వరాలు కురిపిస్తాడాయన. తులసికి అంతటి విశేషముంది మరి. శివుడి ఆరాధనలో కొన్ని నియమాలు శతాబ్దాలుగా అనుసరించబడుతున్నాయి. వాటిలో ముఖ్యమైనది శివలింగానికి తులసి సమర్పించకూడదు అనే సంప్రదాయం. శైవ సంప్రదాయంలో తులసిని శివార్చనలో ఉపయోగించరు. అలాగే వైష్ణవ సంప్రదాయంలో బిల్వపత్రాన్ని విష్ణుపూజలో ఉపయోగించరు. తులసి మొక్క ఎంతో పవిత్రమైనది. తులసి చెట్టులో లక్ష్మీదేవి నివసిస్తుందని చాలామంది నమ్ముతారు. అందుకే శ్రీ మహావిష్ణువు నుంచి ఆంజనేయుడిని వరకు తులసి ఆకులను విధిగా సమర్పిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల తమ కష్టాలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉంటామని చాలామంది నమ్ముతారు. అయితే అందరు దేవుళ్లకు తులసి ఆకులను సమర్పించకూడదని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది. పురాణాల్లో కొందరు దేవతలకు తులసి ఆకులను నిషేధించారు. పొరపాటున ఆ దేవుళ్లకు తులసిని సమర్పిస్తే వారి కోపానికి బలి కావాల్సి వస్తుందని పెద్దలు చెబుతారు. శివపురాణం ప్రకారం శివుడు, తులసికి సంబంధించిన సమాచారం శివపురాణంలో ఉంది. పూర్వజన్మలో తులసి పేరు వృంద. ఆమె జలంధరుడు అనే రాక్షసుడి భార్య. ఇక జలంధరుడి విషయానికి వస్తే అతడు శివుడి మూడో కన్ను నుంచి బయటికి వచ్చిన క్రోధాగ్ని నుంచి పుట్టాడు. ఇంద్రుణ్ణి శిక్షించడానికి దావాగ్నిని శివుడు గంగాసాగరంలో దాచిపెట్టాడు. ఆ అగ్ని బాలుడి రూపం ధరించాడు సముద్రుడు. తరువాత ఆ బాలుణ్ణి బ్రహ్మకు అప్పగించాడు. ఆ బాలుడికి పేరు పెట్టడానికి బ్రహ్మ దగ్గరకు తీసుకోగానే కంటి నుండి నీరు వచ్చిందట. అప్పుడు బ్రహ్మదేవుడే స్వయంగా ఆ బాలుడికి జలంధరుడు అని పేరు పెట్టాడు. అలా శివాగ్నిలో పుట్టిన బాలుడు జలంధుడిగా మారాడు. అలాగే నిన్ను శివుడు తప్ప మరెవ్వరూ చంపలేరని వరమిచ్చాడు. రాక్షసుల గురువు శుక్రాచార్యుడి శిక్షణలో జలంధరుడు రాక్షసరాజు అయ్యాడు. దేవతలపై తన ప్రతాపంతో విరుచుపడేవాడు. జలంధరుడు ప్రజలను చాలా హింసించేవాడు. అతడు ఎంతటి దారుణానికి ఒడిగట్టినా ఎవ్వరూ చంపే సాహసం చేయలేకపోయారు. ఎందుకంటే అతని భార్య వృంద ఎంతో ధర్మబద్ధమైంది. అటువంటి పరిస్థితిలో ప్రజలను జలంధరుడి దౌర్జన్యం నుంచి రక్షించడానికి విష్ణువు జలంధరుడి రూపాన్ని ధరిస్తాడు. ఓవైపు పరమశివునితో జలంధరుడు యుద్ధంలో ఉండగా మరోవైపు జలంధరుడి రూపాన్ని ధరించిన విష్ణువు వృంద వద్దకు వస్తాడు. వృంద అతన్ని గుర్తుపట్టలేక జలంధరుడు అని భావిస్తుంది. మహావిష్ణువును తాకగానే ఆమె తన భర్త కాదని గ్రహిస్తుంది. దీంతో వృంద పతివ్రత నిష్ఠ భగ్నమయ్యి శివుడితో యుద్ధంలో ఉన్న జలంధరుడు బలహీనుడవుతాడు. శివుడి చేతిలో చనిపోతాడు. తన తప్పు తెలుసుకుని వృంద మహావిష్ణువు నిజరూపాన్ని కోరుతుంది. తాను పూజించిన దేవుడే తనని మాయ చేశాడని తెలిసి బాధపడుతుంది. అనంతరం వృంద స్వీయ దహనానికి పాల్పడుతుంది. ఈ క్రమంలో తన భర్త మరణవార్త తెలుసుకుని శివుడిని వృంద శపిస్తుంది. వృంద శాపం కారణంగానే తులసి ఆకులను శివుడికి సమర్పించరు. రాయి కావాలంటూ మహావిష్ణువును వృంద శపిస్తుంది. విష్ణువు ఆమె శాపాన్ని అంగీకరించి గండక నది వద్ద శాలిగ్రామశిలగా మారతాడు. ఇక వృంద స్వీయ దహనం చేసుకున్న చోట తులసి మొక్క పెరిగింది. వృంద చనిపోయే ముందు విష్ణుమూర్తి ఆమె తులసిగా పిలువబడి తనతో పాటు పూజించబడుతుందని వరమిస్తాడు. అందుకే తులసి ఆకులేనిదే విష్ణు పూజ పూర్తవ్వదు. ఆ కారణంగా తులసిదేవి శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రియమైనదిగా మారింది. విష్ణు భక్తికి తులసి విడదీయరాని భాగంగా మారింది. శైవ సంప్రదాయంలో తులసిని శివార్చనలో ఉపయోగించరు. అలాగే వైష్ణవ సంప్రదాయంలో బిల్వపత్రాన్ని విష్ణుపూజలో ఉపయోగించరు. ఇది దేవతల మధ్య విరోధం కాదు, తత్వభేదాన్ని గౌరవించే విధానం మాత్రమే. అగమశాస్త్రాలు, శైవ పూజా విధాన గ్రంథాల ప్రకారం కూడా శివలింగార్చనకు తులసి అనర్హమని పేర్కొనబడింది. శివభక్తులకు బిల్వదళం సమర్పించడం అత్యుత్తమమైన మార్గంగా శాస్త్రాలు సూచిస్తున్నాయి. భక్తిలో భావమే ప్రధానం.
కాని సాంప్రదాయాన్ని తెలుసుకుని ఆచరించడం ఆధ్యాత్మిక పరిపక్వతకు సూచిక. పరమశివుడు విలక్షణ దైవం. ఆయన భక్త సులభుడు. కోరిందే తరువుగా వరాలను ప్రసాదించే దైవం. అందుకే ఆయనను భోలాశంకరుడు అన్నారు. ఆడంబరాలకు ఆయన దూరం. ఓ చెంబుడు జలంతో అభిషేకం చేసి మారేడు పత్రాలతో పూజ చేస్తే పరవశించిపోతాడాయన. నిరాడంబరుడైన పరమశివుని తత్వం మాత్రం మహాద్భుతం.